రామాయణం గొప్పతనం తెలుసుకోవడానికి 2 ఉదాహరణలు మనం చెప్పుకుందాం. ఒకటి, సంపూర్ణ రామాయణం విన్నవాడి దగ్గరికి వెళ్ళి నీలో ఇంకా పాపం ఉంది అని అయితే ఎవరైతే అంటారో వాళ్ళకే పాపం వస్తుందన్నమాట. ఎవరైతే రామాయణం సంపూర్ణంగా విన్నవాడి దగ్గర అసలు పాపపు ఆలోచన కూడా రాదు. రెండవది, ఒకసారి బ్రహ్మదేవుడు ఒక తక్కెడ తీసుకొని అన్ని లోకాల పుణ్యం ఒకవైపు, రాముని సంపూర్ణ రామాయణం విన్నవాడి పుణ్యం ఒకవైపు వేసి తూగుతాడనమాట. ఎన్ని లోకాలు? స్వర్గలోకము, భూలోకము, పాతాళ లోకము, ఇలాంటి 7 లోకాల పుణ్యం కూడా ఒకవైపు, ఒక్క రామాయణం విన్నవాడి పుణ్యం ఒకవైపు. ఇలా తూగితే ఎవరైతే రామాయణం విన్నవాడి సైడే తక్కెడ బరువు తూగుతుంది అనమాట. అన్ని పుణ్యాల కంటే కూడా రామాయణం విన్నవాడి పుణ్యం ఎక్కువ.